లూకా సువార్త మొదటి అధ్యాయము 26 నుంచి 30 వచ్చిన వరకు ఎవరైనా మైక్లో చదివి నాకు సహాయం చేయండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలీలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక మనుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలు చూడండి, ఇక్కడ యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని గురించి అనేక మంది ప్రవక్తలు తెలుపబడినట్లుగానే ఇక్కడ 6వ నెలలో అంటూ స్పష్టంగా చెప్తూ ఈ గాబ్రియేలు దేవదూత ఈ నజరేత్ అనే ఊరిలో మరి దావీదు వంశస్థుడైన యోసేపును ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ కన్యక పేరు మరియా. చూడండి, ఎప్పుడైతే ఆ దూత లోపలికి వచ్చి ఏమందో తెలుసా? ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క దూత వచ్చి ఎవరితో మాట్లాడుతుంది? మరియతో మాట్లాడుతుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మరియా దేవుని యొక్క కృప పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అలాగే దేవుని కృప పొందుకున్న ఆమె దేవుని కొరకు నమ్మకంగా నిలబడటం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరియ జీవితంలో దేవుడు మరియను నమ్మి విశ్వసించి, మరియ కన్యకైనా దేవుని కొరకు దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క చిత్తములో మరి అవమానాన్ని, నిందను కూడా సహించడానికి దేవుడు మరియను ఏర్పరచుకున్నాడు. అలాగే మరియ అంగీకారంతోనే యేసు ప్రభు యొక్క మరి రాకడ కూడా, అంటే ఈ లోకానికి సృష్టికర్త అయిన దేవుడు జన్మించడానికి కూడా మరియా ఒప్పుకున్న తర్వాతే జరిగింది. ఇవన్నీ మనం గమనించినట్లయితే దేవుని కృప పొందుకున్న ఆమె దేవుడు నమ్మకాన్ని కూడా నిలబెట్టింది. దేవుని యొక్క కృప పొందుకున్న మరియా ఏం చేసింది? దేవుని యొక్క నమ్మకాన్ని కూడా నిలబెట్టింది. ఈ రోజున ఇక్కడున్న మనందరిని కూడా దేవుడు నమ్మి ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం జీవించాలని, ఆయన కొరకు మరణం కొరకు నమ్మకంగా నిలబడాలని, ఆయన పరిచర్లో మనమందరం పాలుపంపులు పొందాలని నమ్మి మనకు ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. ఈ రోజున మనము దేవుని యొక్క నమ్మకాన్ని నిలబెట్టగలుగుతున్నామా? మరియ ఎలాగైతే దేవుని యొక్క నమ్మకాన్ని నిలబెట్టిందో, ఈరోజు నిన్ను నన్ను నమ్మి దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు, ఆ రక్షకుడును మనకిచ్చాడు, ఆ రక్షణ మనకిచ్చాడు. ఈ రోజున మనము ఎంతవరకు దేవుని నమ్మకాన్ని మనం నిలబెట్టగలుగుతున్నాం? చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రదానము చేయబడిన కన్యక అని అంటూ చెప్పబడుతుంది. ఈ ప్రదానం చేయబడిన ఈ కన్యకను ఏమంటుందంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ మాటకు ఆమె తొందరపడి ఏముంది? ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకుని చూడగా దూత అంటుంది, మరియా, భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెడతావు. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఎందుకంటే ఆ దినాల్లో కూడా అనేక మంది స్త్రీలు అంట, లోక రక్షకుడు మా ఒక్క వంశంలో నుంచి రావాలి, మా కుటుంబంలో ఉండాలన్న ఉద్దేశంతో చాలామంది కనిపెట్టుకుంటూ ఉండేవాళ్ళంట. చూడండి, దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు కన్యకైన మరియను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, అలాగే ప్రవక్తలు చెప్పినట్లుగా యెషయా భక్తుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట మీకు జ్ఞాపం చేస్తాను. 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మీరు చూస్తే అక్కడ కన్యక గర్భవతి కుమారునికి అంటదని కూడా ప్రవచనం రూపంగా అక్కడ వింటాం మనం. అక్కడ చూడండి ఒకసారి, నేను అక్కడ యెషయా 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకు
కన్యక గర్భవతి ఏమంటది, కుమారుని. చూడండి, కన్యక ఏంటి, గర్భం ధరించడం ఏంటి, కుమారుని గంటం ఏంటి? ఇది ఎక్కడైనా సాధ్యమయ్యేదేనా? చూడండి, కొన్నిసార్లు దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అంటే అసాధారణమైన కార్యాలు. శూన్యములో నుంచి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మన దేవుడు. ఏముంది అక్కడ? శూన్యంలో నుంచి సమస్తాన్ని. భూమి ఎలాగుండేదంట? నిరాకారంగా ఉండేదంట. అలాంటి సమయంలో వెలుగు కలుగుగా కనంగానే భూమి మీద ఏమవుతుంది? వెలుగు కలిగింది. అంటే భూమిలో వెలుగు చీకటి అనేది, ఆ తేడా అనేది అంతకుముందు లేదు. శూన్యంగా ఉండేదంట, నిరాకారంగా ఉండేదంట. దానిలో నుండి దేవుడు ఏం చేశాడు? ఈ సమస్తాన్ని కూడా దేవుడు సృష్టించాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సమస్తం చేయగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కూడా కనపడతాయని మార్కు గారు చెప్పాడు. ఎవరి వల్లంట? నువ్వు నమ్మితే నువ్వు ఈ కార్యాలు చూడగలుగుతావు. చూడండి, దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా మనం ఎప్పుడైతే ఆయన నమ్ముతామో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, నిజంగా ఆ కృప నువ్వు కూడా పొందుకుంటావు. ఎందుకంటే ఈ రోజున చాలామందికి దేవుని యొద్దకు అనేక మంది వస్తారు, కానీ ఆ కృప అందరూ పొందుకోలేరు. వాక్యం ఏం చెప్పబడిందంటే, పిలవబడిన వారు అనేకులంట, ఏర్పరచబడిన వారు కొద్దిమంది అన్నాడు. అంటే దేవుని యొక్క పిలుపులో ఈ రోజున మనం అనుకోవచ్చు, కానీ ఈ రోజున చాలామంది కూడా దేవుని కొరకు నిలబడలేరు. వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీకు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీకు చూసినట్లయితే 13, 14 వచనాలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనము పోవు ద్వారం ఎలా ఉంటుందంట? వెడల్పు. ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఆ దారి ఎలా ఉంటుందంటే సంకుచితమైనదో, దాని కనుగొని వారు కొందరు. అంటే ఇరుకు ద్వారాన్న మనం ప్రవేశించండి అంటున్నాడు. ఏ ద్వారం అంటున్నది? ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారం అంటే అది ఎక్కడ ఉంటుంది అనుకోవచ్చు. చూడండి, యేసు ప్రభు యొక్క మార్గము ఇరుకు ద్వారమే. ఆ మార్గంలో వెళ్ళాలంటే అది అందరి వల్ల కూడా కాదండి. నిజమే, అది బైబిల్లో దేవుడే మన కోసం రాసించాడు. ఈ రోజున ఎలా ఉంటుందంటే, మనుషులు నీ ఇష్టానుసారం నువ్వు జీవించవచ్చు, అబ్బాయి ప్రార్థనకి రావచ్చు, ప్రార్థన అయిపోయినా గంతులు కూడా ఇవ్వచ్చు అంటే జనాలకు చాలా బాగుంటుంది. నిజమే, ప్రార్థనే, గంతులే. అక్కడ గంతులేసేవాడు ఇక్కడ గంతులేస్తున్నాడు, ఇక్కడ గంతులేసినాడు అక్కడ గంతులేస్తున్నాడు. అంటే లోకంలో గంతులేసేవాడు బయట గంతులేస్తున్నాడు, ఇక్కడ గంతులేసేవాడు చర్చిలోనూ గంతులేస్తున్నాడు. అంటే వాళ్ళు చూడండి, ఇవాళ దేవుని కొరకు నువ్వు నమ్మకంగా నిలబడాలంటే చాలా కష్టం. నిన్నింటో ఉన్న కూర్చొని మొదటి నువ్వు రాయ అంటాడు, లాక్కెళ్ళిపోతాడు నిన్ను ఎక్కడికైనా సరే. అంటే వాడి ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను ఆత్మీయంగా ఎదక్కోకుండా నిన్ను నాశనం చేయడమే వాడి ఉద్దేశం. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది వాడు. ఎవడాడు? మీ విరోధి అయిన అపవాది నిన్ను నాశనం చేయటం వాడి ఉద్దేశం. నువ్వు ఆత్మీయంగా ఎదగటం వాడికి ఇష్టం ఉండదు, నువ్వు ప్రార్థనలో బలపడడం వాడికి ఇష్టం ఉండదు. అందుకని ప్రార్థనకు వచ్చిన కొంతమందిని పడుకోబెడతాడు. వాక్యం వినరాళ్ళు. దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు? మన విశ్వాసంతో మనం వినాల. విన్నప్పుడే కదా మనకు ఆశీర్వాదం పొందేది. దేవుని యొక్క వాక్యం అనేది నిన్ను నీ హృదయాంతరంగములో కీళ్లను మూలుగును విభజించినంత మట్టుగా ఆ వాక్యం ఏం చేస్తాడు? నిన్ను సరి చేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తాం? మనల్ని సరి చేస్తుంది. బడికి ఎందుకు వెళ్తాం చెప్పండి? మనం కొంచెం జ్ఞానం సంపాదించుకుంటానికి స్కూల్కి వెళ్తాం. మనం అక్కడ ఎందుకు కొడతారు మాస్టరు? హోంవర్క్ చేయకపోయినా, సరిగ్గా చదవకపోయినా, మార్కులు రాకపోయినా. ఇక్కడ మన దేవుని మందిరానికి ఎందుకు వస్తాం? మన జీవితాన్ని ఒక క్రమమైన మార్గంలో దిద్దుకుంటానికి. దేనికి వస్తాం? ఒకవేళ మనం ఎక్కడైనా దేవునికి విరోధంగా మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన చూపులు కానీ, మన ఊహలు కానీ, మన యొక్క క్రియలు కానీ సరిగా లేకపోతే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏ మార్గం నీకు ఆశీర్వాదకరమో, ఏ మార్గము నీకు దీవెనకరమైందో ఆ మార్గంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని సరి చేసుకుంటానికే దేవుని మందిరానికి వచ్చేది. అవునండి, ఆ మార్గమే నిన్ను సరి చేస్తుంది. అవునండి, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను సరైన మాటలు నిన్ను నడిపిస్తుంది.
ఇంకా కిందకు వెళితే ఏమన్నాడు తెలుసా? 21వ వచనంలో, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అన్నాడు. అంటే ప్రభువా ప్రభు అంటే ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళరంటండి. దేవుని కొరకు ఆయన కృప మనకు పొందుకోవాలంటే ఈ రోజున మనము ఇరుకు మార్గాన వెళ్ళటానికి మనం ప్రయత్నించడం కాదు, పోరాడాలి. ఆ మార్గంలో నువ్వు నిలబడాలంటే నీవు చాలా కష్టం. ఎన్నో రకాలైన శోధనలు వస్తాయి, ఇంట్లో వాళ్ళ ఒత్తిళ్ళు వస్తాయి, బయట వాళ్ళ ఒత్తిళ్ళు వస్తాయి. నువ్వు సమాజంలో దేవుని కొరకు నిలబడాలంటే ఎన్నో రకాల శోధనలు వస్తాయి. వీటన్నిటిలోంచి నువ్వు ధైర్యంగా నిలబడాలంటే దేవుని కృప కూడా నీకు పొందుకోవాలి. చిన్నపిల్లడు నడిపించేటప్పుడు వాడంతటికి వాడు నడవలేడు. వాడిని ఒక తండ్రిగా ఒక తల్లిగా వాడు చేయి పట్టుకుని మనం నడిపిస్తే నడవగలుగుతాడు. ఈ రోజునున్న సమాజంలో ఉన్న పరిస్థితులు బట్టి నీ బిడ్డలను నువ్వు ప్రార్థనతో జాగ్రత్తగా పెంచుకోకపోతే ఇవాళ వాతావరణాన్ని బట్టి చాలా కష్టం. అందుకన్నాడు, బాలుడు నడవలసిన త్రోవనంట వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి. అవునండి, చిన్నప్పుడు గుండెల మీద బాగా తన్నుకుంటాం. తొక్కరా తొక్కు అంటాడు, తాత తొక్కించుకుంటాడు, నాన్న బాగా తొక్కించుకుంటాడు ఎక్కినప్పుడు అండి. అప్పుడు బాగానే ఉంటుంది. ఆయన సరైన మార్గం నువ్వు పెంచలేదా, నిజంగా నీ గుండెలో మరియు గర్భం చెప్పాడు చూసారు ఆయన. లూకా సువార్త 2వ అధ్యాయంలో 34వ వచనంలో సిమియోను ఒక మాట అంటాడమ్మా. అక్కడ సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయిల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పద గుర్తుగా ఆయన నియమింపన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోవునని ఏం వెళ్ళిపోతుందంటే, అంటే బాలుడు చిన్న వయసులో ఉన్నప్పుడు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుని మందిరానికి తీసుకెళ్తే సిమియోను దేవుని రాక కోసం కనిపెట్టుకుంటూ ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఆయనకు ఒక ప్రవచనం ఉంది, ఆయన చూసే వరకు అనుభవం అని ఉంది. అందుకని సిమియోను ఏం చేసి అంటే ఆయన కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. అలా ఆ 8వ దినమున సున్నతి చేయవలసిన ఆ 8వ దినమున మందిరానికి వచ్చినప్పుడు అక్కడ కనిపెట్టుకుంటున్నాడు ఈ సిమియోను. మరియను చూసి ఈ మాట అంటున్నాడు అనమాట. ఏమన్నాడు అక్కడ, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయిల్లో అనేకులు పట్టుకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోను అని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. అంటే ఏ ఖడ్గం ఇది? చూడండి, యేసు ప్రభు లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ పొరపాటు చేయకపోయినా, ఏ యొక్క నేరం చేయకపోయినా ఆయన్ని ఈయన సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అంటే ఏ తల్లి తట్టుకోగలుగుతుంది చెప్పండి? పొరపాటు చేసి ఆయన శిక్ష అనుభవించలేదండి. మనందరి కొరకు ఆయన సిలువలో మరణించడానికి తండ్రి చిత్తము చేయడానికి వచ్చాడు. కానీ తల్లిగా తనకు చాలా వేదన. తన కళ్ళ ముందే ఇష్టానుసారంగా బిడ్డను కొడుతున్నప్పుడు, చిత్రహింసలు పెడుతున్నప్పుడు, కొరడాలతో కొడుతున్నప్పుడు తల్లి తట్టుకోలేకపోయేది. ఆ వేదన చూసి తల్లి అల్లాడిపోతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో నిజంగా ప్రవచనం అనేది నెరవేర్పు అనేది చూసినప్పుడు ఆ దినమందే నాకు దేవుడు ఈ బిడ్డ విషయంలో తెలియజేశాడా. ఎందుకంటే కొన్నిసార్లు ఏదైనా తెలవకుండా ఉంటే భరిస్తామేమో, కానీ తెలిసినాక కొన్ని భరించడం చాలా కష్టం. నిజమే, కొన్ని విషయాలు మనము తెలియకుండా ఉంటే మంచిది. ఏదైనా తెలిసిన తర్వాత వాడిని మనం తట్టుకుంటే కష్టం. నీ బిడ్డ ఎక్కువ కాలం బతకడమ్మా అని ఎవరన్నా తల్లిదండ్రులకు ఎవరైనా చెప్పారనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుందో తెలుసా? చాలా వేదన. నిజమేనండి, కొన్నిసార్లు తల్లిదండ్రులుగా కొన్ని తట్టుకోలేని విషయాలు ఉంటాయి. కళ్ళ ముందే బిడ్డను అలాగూ చిత్రహింసలు పెడుతుంటే తల్లి తట్టుకోలేక ఉంది. ఒక ఖడ్గము దూసుకుపోతుందని ప్రవచించినట్లుగా ఆమె చాలా వేదన. నిజమేనండి, ఎందుకంటే ఒక తల్లిగా చాలా తట్టుకోవాలా. కుటుంబంలో చాలా, అందుకని జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందంట. కొన్ని వినరాని సంఘటనలు వినాల్సి వస్తుంది కుటుంబాల్లో. ఎన్నో అన్ని చాలా ఎవరికి చెప్పుకునే విషయాలు కాదు, బయటికి చెప్పుకునే విషయాలు కాదు, వాళ్ళకు వాళ్ళే కొన్ని. అందుకని జ్ఞానంతో కుటుంబాలు కట్టుకోవాలి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క కృప పొందుకున్న ఆమె చూసారా, ఎందుకంటున్నాడు ఇక్కడ, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించడంటాడు. ఎందుకంటే ఈ రోజున మనము దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో కూడా
దేవుని కృప మనకు ఉండాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం కూడా చదువును ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదువు. అక్కడ ఏముంది? శాస్త్రుల నీతి కంటేను ఏముంది అక్కడ? శాస్త్రుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని మీ ఎడల నీతి అధికము కాని మీరు ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీరు మీతో పరలోక చెప్పుచున్నాను. రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఆ దినాల్లో శాస్త్రులు పరిసయ్యులని ధర్మశాస్త్రాన్ని గురించి తెలిసిన వాళ్ళు చాలామంది యేసు ప్రభువుతో ఉంటూ అక్కడే మరి ఆయనతో వాదిస్తూ కూడా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి ధర్మశాస్త్రం అన్నీ తెలుసు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మనసు ఎలా ఉండేదంటే, సబ్జెక్ట్ నాకు బాగా తెలుసు కదా, వాళ్ళకి తెలియదు అన్నట్టుగా ఓవర్కమ్ చేయాలని చూస్తూ ఉంటారు. ఈరోజున చాలామంది కూడా అలాగే క్రైస్తవ సహోదరులు కూడా కొంతమంది డిబేట్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ గురించి నాకు బాగా తెలుసని, ఒకరికన్నా ఒకరు నేను బాగా మాట్లాడగలనని, ఒకరికంటే ఒకళ్ళ మాట నేను నాతో వాదించలేకపోయారని కొంతమంది వాళ్ళు డిబేట్ పెట్టుకుంటూ ఉంటారు. ఒకటి ఏదేమైనా ఒకవేళ దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి ఉండొచ్చేమో, కానీ మన నీతి, మన యొక్క మరి భక్తి అనేది అది దేవుని దృష్టిలో మనం ఒకసారి మన జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా అంటే మనకేదో తెలియగలం అనుకుంటాం కాదు, కానీ వీళ్ళందరూ కూడా చాలాసార్లు యేసుప్రభునే పరీక్షించుదాం అనుకునేవాళ్ళు కొంతమంది, యేసుప్రభులు తప్పులించుదామనే వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. ఇంకా కొంతమంది ధర్మశాస్త్రం ప్రకారం ఏమన్నా రాళ్లతో కొట్టి చంపాలి కదా, నువ్వేం చెప్తావని చెప్పనేవాళ్ళు కొంతమంది. అంటే ఈ రోజున మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాము, దేవుడు నిజంగా ఆయన మనల్ని ప్రేమించి మనకు కొంచెం జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని బట్టి మనం ఎక్కడా కూడా నాకు అన్నీ తెలుసు అనుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన నిజంగా మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో మనము ఈరోజున ఇలా ఉన్నామంటే ఆయన కృపే. మన ఆరోగ్య సూత్రాలు అంతకన్నా కాదు, మన జ్ఞానం అంతకన్నా కాదు, మన హోదా అది అంతకన్నా కాదు. దేవుడు ఆయన ఉచితమైన కృప చొప్పున మనందరూ కూడా క్షేమంగా కాపాడుతున్నాడు. 30 సంవత్సరాలకి 35 సంవత్సరాలకి హార్ట్ అటాకులు వస్తున్న దినాలు మనం చూస్తున్నాం. ఈ రోజున చిన్న వయసులోనే హార్ట్ అటాక్ చచ్చిపోతున్న బిడ్డలు ఉన్నారు. నిజంగా దేవుడు మనకు ఒక తరుణం ఇచ్చాడంటే, మరి ఈ సంవత్సరంలో దేవుడు ఎంత త్వరగా గడిచిపోయి 11 నెలలు ఎంత త్వరగా మన ముందు కాలం వెళ్ళిపోతూ ఉంది. ఏంటి ఇలాగ త్వరగా అయిపోయింది ఏంటి అనిపిస్తుంది. క్రిస్మస్ మళ్ళీ అప్పుడే వచ్చింది అనిపిస్తుంది. అంటే మనం ఎంతగా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడో, ఎన్ని తరుణాలు దేవుడు మనకి ఇచ్చాడో, ఈ సంవత్సరం ఎన్ని మరణాల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ఈ సంవత్సరం వచ్చిన జ్వరాలు మామూలుగా లేవండి. ఒక్కొక్కరు కొంతమంది కీళ్ళ నొప్పులు, జాయింట్ల నొప్పులతో కదలలేక బాతులు నెమ్మదిగా రాబట్టి నడుతూ చూడండి, అట్లా నడుతున్నారు కొంతమంది. కొంతమంది రాలేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రార్థనకి ఈ బాధలతోటి. కొంతమంది ఈ సంవత్సరం ఉన్న మరి జ్వరాలు మరి అంతకుముందు నాకు గమనించలేదు, కానీ ఈ కీళ్ళు నొప్పులు, ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న ఈ సంవత్సరం జ్వరాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనుషులను లేడీలాగా పరిగెత్తే వాళ్ళు కూడా అసలు నత్తలాగా చేసేసింది వాళ్ళ జనాన్ని. నిజమే. ఈ రోజునున్న పరిస్థితుల్లో, ఈ రోజునున్న ఆరోగ్యం కొంచెం చూస్తూ ఉంటే కొన్నిసార్లు మనకు చాలా భయంకరం. దేవుడు ప్రేమించి దినదినము మనల్ని ఎంతగానో మనల్ని కాపాడుతున్నాడు. ఆయన ఇచ్చిన ఈ కృపాకాలం, ఏ కాలం ఇది? ఈ కృపాకాలంలో ఆయన కృపలో మనం అందరం కూడా క్షేమంగా ఉన్నామంటే నిజంగా మనం ఎంతో ధన్యులమండి. మనల్ని ప్రేమించి ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి కాపాడుతున్నాడు ఆయన. అందుకని మనము దేవుని మందిరానికి వచ్చిన మన జీవితాల్లో, ప్రార్థనకు వచ్చిన మనందరం కూడా పరలోకం వెళతామని అనుకోవద్దు ఎప్పుడు కూడా. వాక్యం స్పష్టంగా చెప్తుంది, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యం ప్రవేశించడంట. కానీ ఎవరి చిత్తం చేయాలంటే, ఎవరైతే మరి ఆయన దేవుని చిత్తం చేయాలి. నీ చిత్తం నువ్వు చేసుకుంటాం కాదు, వచ్చినట్టుగా నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించడం కాదు, నీకు అన్నీ తెలిసినట్టుగా నువ్వు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకుని అదే క్రమంలో నేను ఉన్నాను, నాదే కరెక్ట్ అనుకుంటే తప్పు. మనం ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలా. ఆయన నడిపించే మార్గంలో మనం వెళ్ళాలా. ప్రభా నీ కృపలో నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. ఒకవేళ నన్ను నేను మోసం చేసుకుంటున్నానేమో, నాకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటున్నానేమో, నా భక్తి అయినా మంచి భక్తి అనుకుంటున్నానేమో, పలానా వాళ్ళకన్నా నేనే చాలా బెటర్ అనుకుంటున్నానేమో. మనం పోల్చుకుంటాము లోకంలో మనుషులతోటి. లేదు,
మనం ఎవరితో పోల్చుకోకూడదు. ఆయన ఒక్కడే యోగ్యుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. మనం ఆయన వైపే మనం చూడాలి తప్ప మనుషులను ఇంకెవరెవరో గొప్పవారే మనం చూడటం కాదు. ఎవరైనా మానవులే. మనుషులు అన్నాక ఏదో ఒక విషయంలో పొరపాట్లు ఉంటాయి. మన వాళ్ళనే వీళ్ళని చూసినంత మాత్రాన మనం ఆత్మీయంగా ఎదగలేము. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు మాత్రమే మనం చూడాలి. మన గురి, మన గమ్యము ఆయనే. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే జన్మ పాపం లేనివాడు, ఆయన ఒక్కడే సృష్టికి ఆధారభూతుడు. అవునండి, ఆయన వైపే మనం చూడాలి తప్ప మన జ్ఞానము, మన తెలివితేటలను బట్టి ఎప్పుడు కూడా మనము ఆధారపడకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే 31, 32 కూడా ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో 31, 32లో కూడా ఒకసారి చూద్దాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. చాలు నాన్న. ఇక్కడ మనము చూసినట్లయితే నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెడతావు అని. యేసు అంటే చెప్పండి. మీకు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ఉంది. యేసు అంటే అర్థం అక్కడ ఏముంది తెలుసా? రక్షకుడు. ఎవరంటండి? యేసు అంటే రక్షకుడు. ఈ లోకంలో పాపము నుండి, శాపము నుండి కూడా నిన్ను విడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల ఆయన. మన పాపములను క్షమించటానికి అర్హత కలిగిన వాడు ఆయన ఒక్కడేనండి. అందుకని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం రాయబడింది ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించటానికి. దేనికోసం వచ్చాడంటే, నశించిపోతున్న మన జీవితాలను వెదికి రక్షించటానికి. ఈ రోజున ఎవరో మన గురించి పట్టించుకోరు. ఈ రోజున మన కర్మకు మనం వదిలేస్తారు జనాలు కూడా, ఎవరైనా సరే. కానీ దేవుడు 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చినట్లుగా నిన్ను నన్ను ప్రేమించి ఆయన ప్రేమే మనకు అనుకుంది. ఆయన ప్రేమే, ఆ కృపే మనకిచ్చాడు దేవుడు. నిజమేనండి. ఈ రోజున దేవుని యొక్క ప్రేమ లేకపోతే నిజంగా ఈ రోజున మనం ఇలా క్షేమంగా ఉండేవాళ్ళం కాదని చెప్పగలుగుతారు మీరు అందరూ కూడా. అలాగే ఆయన కృప వల్లనే నేను బ్రతికున్నానని ఈ రోజున మనం అందరం కూడా ఆయన కృప వల్ల, ఆయన ప్రేమ వల్లనే నిజంగా ఎంతగానో మనల్ని ప్రేమించాడు. అందుకని ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? యేసయ్య గారు ఒక పాట రాశాడు. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయన, ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయన, మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. అవునండి, ఈ రోజున మనం చూసినట్లయితే ఆయన ప్రేమే మనల్ని కాపాడుతుంది. ఈ రోజున మన నీతి, మన భక్తి, మన యథార్థ అంతకన్నా కాదు. కానీ ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోయిన మన జీవితంలో కూడా ఆయన ప్రేమ, ఆయన కృప, నిజంగా ఆమెకు ఆ రోజున ఎలాగో కృప పొందుకున్నట్లుగా
ఈ రోజున దేవుని యొక్క కృప వలన మాత్రమే మనం క్షేమంగా ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనను ఆయనకు ఇచ్చును. అంటే చూడండి, పూర్వకాలంలో కూడా అనేక మంది కూడా మనం గుడ్డివాడిని చూసినా, ఇంకా అనేక మంది కుంటి వాళ్ళు చూసినా వాళ్ళు దావీదు కుమారుడా అంటూ పిలిచేవాడు. ఎందుకంటే ప్రవక్తల యొక్క మరి ఆ దినాల్లో ప్రవచనాలను బట్టి యెషయా మొద్దు నుండి చిగురు, అలాగే దావీదు వంశం నుండి యేసుప్రభు వస్తాడని చెప్పబడినట్లుగా చూడండి, ఆ దినాల్లో అనేక మంది కూడా దావీదు కుమారుడుగా కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు. నిజమే, ఎందుకంటే మనం కొన్నిసార్లు ఆ దావీదు అనే వ్యక్తి కూడా కొన్నిసార్లు కడసారి వాడిగా, ఎన్నిక లేనివాడుగా అన్నదమ్ములు అందరూ కూడా చూసినా దేవుని కృప అతను బట్టి ఉంది, అతని పైన ఉంది. అందుకని అన్నాడు, నీ కుమారులందరూ వీళ్ళేనా అని అడిగితే, లేదయ్యా ఇంకో కడసారోడు ఉన్నాడు అని వాడిని పిలిస్తే దేవుడు ఏమన్నా తెలుసా, నేను కోరుకున్నవాడు అతడే. అంటే మనుషులు త్రోసేయచ్చు, మనుషులు దయా కృప, కొన్నిసార్లు మనుషులు దయ ఉండకపోవచ్చేమో, కానీ దేవుడు ఒక వ్యక్తి విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ కృప కొంతమందికి దొరుకుతుంది. ఈ రోజున దేవుని యొక్క కృప ఈరోజు అది నీకు దొరికి ఉండొచ్చేమో, మీ ఇంట్లో కొంతమందికి దొరికి ఉండకపోవచ్చు ఆ కృప. కొంతమంది మీ అన్నదమ్ములు ఇంకా రక్త సంబంధులు ఇంకా దేవుళ్ళు అంతగా ఎదగలేకపోవచ్చేమో, కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబంలో నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక నీ విషయంలో ఆయనకు ఉంది ప్రణాళిక. ఆయన పరిచర్లో ముందుకు సాగాలన్నట్లుగా, అలాగే ఆయన రాజ్యమును కట్టాలని, ఆయన పరిచర్యలను సహకారులుగా ఉండాలని దేవుని యొక్క కృప అది కొంతమందికి మాత్రం దొరుకుతుంది. ఈ లోకంలో మనకన్నా చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలామంది, కానీ ఆ కృప అందరికీ దొరకదండి. దేవుని కృప అది కొంతమందికి దొరుకుతుంది. ఆ దినముల్లో అనేక మంది కన్యకలు కనిపెట్టుకుంటున్నా సరే ఆ కృప ఎవరు దొరికిందో తెలుసా? మరికి మాత్రమే దొరికిందండి. అందుకన్నాడు, దయాప్రాప్తురలా నీకు శుభము. ఆమెకు ఆ రోజున మంచి శుభవార్త, ఆ శుభవార్త ఆమె కొన్నిసార్లు ఆమె ఊహించలేకపోయింది. నా జీవితంలో ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు శుభం అంటున్నారంటే దేవదూత మళ్ళీ పైగా ప్రక్కన వాళ్ళు చెప్పడం వేరు, యాజకులు చెప్పడం వేరు. దేవుని యొక్క దూత ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కొంచెం చాలా కలవరపడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. చూద్దాం ఇక్కడ కొంచెం ముందుకు వెళితే 33, 34 ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరి అంటుంది, నేను పురుషుని ఎరుగుని దాన్నే, ఇది ఎలాగూ జరుగుని దూతతో అనగా. కరెక్టే కదా, నేను పురుషులను ఎరగని దాన్నే. సృష్టిలో ఏదైనా సరే ప్లస్ మైనస్ లేకోకుండా, అంటే స్త్రీ పురుషుల కలయిక లేకోకుండా జన్మించడం అనేది అసాధ్యం. అది అంటే సృష్టికే విరుద్ధం అది. కానీ చూడండి, యేసుప్రభు యొక్క జన్మ అనేది నిజంగా ప్రపంచంలో అది ఎక్కడ జరగనదే. కన్నికైన ఆమె గర్భవతి అవ్వటం అది పరిశుద్ధాత్మ వలన జరగటం అనేది కొన్నిసార్లు మనుషులు అది కొంతమంది హేళనగా మాట్లాడతారు, కానీ ఎప్పుడు కూడా మనం సృష్టికర్తను నిందించకూడదు. ఏ పాపం లేనివాడు, జన్మ పాపం కూడా లేనివాడు పరిశుద్ధుడైన యేసుప్రభు మాత్రం ఒక్కడే. అలాంటి గొప్ప దేవుణ్ణి కొంతమంది క్రిటిసైజ్ చేసినట్లుగా మాట్లాడతారు. ఎప్పుడు కూడా మనము ఆయన జన్మను తేలిగ్గా మాట్లాడకూడదు. ఆయన ఏ పాపం లేనివాడు, ఆయన రక్త నమూనా కూడా భూమి మీద ఎవరితో కూడా పోల్చుకోలేము. ఆ బ్లడ్ గ్రూప్ ఎవరితో కలవదుకూడదు. నిజమేనండి, భూమి మీద ఉన్న వాళ్ళకి ఈ యొక్క రక్త నమూనా ఎవరికి కలవలేదు. అవునండి, ఆయన రక్తము చాలా ప్రత్యేకమైందండి. నిజంగా మనం గమనించినట్లయితే ఆ రక్తము ఎంత విలువైందంటే హెబ్రీ పత్రికలో ఒక మాట రాశాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ మాట ఒకసారి మీకు చూపిస్తాను. అది ఆ మాట హెబ్రీల పత్రికలో ఉంటుంది. ఆ మాట 10వ అధ్యాయము 4 నుంచి 7 దాకా చదివినాను ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4 నుంచి 7 దాకా. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాపమును తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, చూడండి యేసుప్రభుని గురించి అక్కడ ఏమంటే, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి
కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలోనున్న అంటే ప్రవచనాల ప్రకారం గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన రక్తము ఎంత విలువైంది అంటే అక్కడ ఏమన్నాడంటే, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పూర్వకాలము వాళ్ళందరూ కూడా దేవాలయంలోకి వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే పాప పరిహారార్థ బలి అని ఇచ్చేవాళ్ళు. ఏ బలి? పాప పరిహారార్థ బలి. అంటే మానవులు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు ఎడ్లను కానీ వాళ్ళ స్తోమతను బట్టి కోడెల దూడలను కానీ, ఒకవేళ పేదవారైతే గువ్వలు కానీ పావురాలు కానీ వాళ్ళు ఏం చేసేవాడు? బలి అర్పణ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి. చూడండి, కానీ వాక్యం ఏం చెప్తుంది? ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం అంట పాపమును తీసివేయట అసాధ్యం. కాబట్టి యేసు ప్రభువు ఆయన ఎందుకు వచ్చారు? మనందరి పాపములను విడిపించడానికి. అందుకని యోహాను భక్తుడు చెప్పాడు పత్రికలో, మన పాపములు కూడా మనం ఏం చేయాలంట? ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి ఏం చేస్తాడైనా? సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. అంటే మనము మన పాపములు ఎక్కడ ఒప్పుకోవాలా? ప్రభా నీ రక్తంలో నన్ను కడుగు. నేను కొన్నిసార్లు తెలిసి తెలవక నేను చేశాను. వాటి విషయంలో మనం ఏం చేయాలంటే, భూమి మీద దేవుడు నీకు నాకు ఇచ్చిన అవకాశం ఉండగానే వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. మళ్ళా వాటి జోలికి వెళ్ళకూడదు. ఈ సంవత్సరం ఏదో అయిపోయింది ప్రభా అనుకుంటే మళ్ళీ నువ్వు అలా చేయకూడదు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాని విషయంలో లోతుగా పశ్చాత్తాపడి, సామాన్యంగా స్త్రీలు బట్టలు ఉతికేటప్పుడు ఏదన్నా కొంచెం కాలర్ మీద మరక కానీ మచ్చ కానీ ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ ఒకసారి పోకపోతే మళ్ళీ ఇంకోసారి సోప్ అనబెట్టి దాన్ని మళ్ళీ బ్రష్ చేస్తారు. ఎందుకు బ్రష్ చేస్తారు? ఎక్కడ ఉతికినప్పుడు వాళ్ళకి నచ్చదు అలా మురికిగా ఉండటం, చెమటగా ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు. శుభ్రంగా దాన్ని చేతులారా వాళ్ళు పోయినంత వరకు వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని వాష్ చేస్తారు. అలాగే మన పాపము కూడా ఎక్కడ మళ్ళీ డాగు మచ్చ కళంకంలాగా కనబడుకోకుండా ఆయన రక్తం ఏం చేస్తాడంటే, ఎంత గొప్ప ఘోరమైన పాపమైనా సరే ఆయన ఏం చేస్తాడంట? ఆయన హిమం వల్లే తెల్లగా నిన్ను ఆయన కడుగుతాడు. ఎందుకంటే ఆయన రక్తంలో అంత శక్తి ఉందండి. ఆయన నువ్వు ఎంత ఘోరమైన స్థితిలో నువ్వు ఉన్నా సరే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఎలా రావాలా? యథార్థంగా రావాలా. ఎలా రావాలా? యథార్థంగా రావాలా, తగ్గించుకుంటూ రావాలి తప్ప మనం ఎప్పుడు కూడా మన భక్తిని మనం సమర్థించుకుంటూ రాకూడదు. మన నీతి క్రియలంట అవి మురుగుగొట్ల వంటివంట. అందుకని మనం ఎప్పుడు కూడా మన యొక్క నీతిని బట్టి కాదు కానీ ఆయన కృపను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా అంటానికి కూడా నేను యోగ్యుని కానయ్యా, నీ సన్నిధి రావటానికి నేను యోగ్యుని కాదయ్యా, నన్ను క్షమించు అని మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో తగ్గించుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకని యేసు ప్రభు దగ్గరికి ఇద్దరు ఒక రోజున ఉపమాన రీతిగా చెప్తూ ఉంటారు. ఆయన ఎవరి గురించి? అయినా సుంకరంట, ఒకడో పరిచయుడంట. వాళ్ళిద్దరు ప్రార్థన, ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాను ఉంది అక్కడ? సరే, మొత్తానికి మీరు చెప్పాలా, పరిచయుడు ఏం ప్రార్థన చేశాడు అంటే పోల్చుకుంటున్నాడు వీడిలాగా కూడా నేను లేను, నేను ఇలాగ గొప్పవాడిని అన్నట్టుగా తను హెచ్చించుకుంటున్నట్టుగా మనం చూస్తాం అక్కడ. కానీ సుంకర అంటున్నాడంటే ఆకాశము తట్టయినా సరే కన్నులెత్తుటకు ధైర్యము చాలా, రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినయ్యా. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రార్థనలు దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడంటండి? సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, ఆడికన్నా నేను బాగున్నాను, వీళ్ళకన్నా బాగున్నాను, వాళ్ళకన్నా, ఎవరితో పోల్చుకోవద్దు. ఇందాడే చెప్పాను, ఎవరితో పోల్చుకోవాలా? యేసయ్యతోనే పోల్చుకోవాలా. పరిశుద్ధుడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన వైపే మనం చూడాలి తప్ప ఏ మనుషుల వైపు చూడొద్దు. మనం ఎక్కడైనా తేలిపోతాం. మనం ఇప్పుడు కొంతమందిలో కొన్ని మెరిట్స్ ఉంటాయి, కొన్ని మెరిట్స్ లేని కొంత ఉంటాయి. మనిషి అన్నాక ఎవడో ఒకడు దేనిలో దాన్ని తప్పిపోతూ ఉంటాడు. మనం పోల్చుకున్నాం అనుకో, ఎవరితో ఉంటుంది? గుడ్డోడి దారి చూపించినట్టే ఉంటుంది. మరి ఎవరితో చూడాలి మనం? యేసయ్యతో చూస్తే మన రహస్య పాపాలు కూడా ఆయన ముఖకాంతిలో అలా కనపడుతూ ఉంటాయి. మన బ్రతుకంతా కనపడుతూ ఉంటుంది, మన జీవితం అంతా కనపడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? రొమ్ము కొట్టుకుంటావు. ప్రభా నేను నీతిమంతుని అనుకున్నానయ్యా, పరిశుద్ధుని అనుకున్నానయ్యా, నాలో ఏమాత్రం ఎక్కడ కూడా నీతి లేదు, పరిశుద్ధుని లేదయ్యా, నువ్వు పరిశుద్ధుడువయ్యా అంటూ నువ్వు రొమ్ము కొట్టుకుంటూ ఏం చేస్తావు తెలుసా? ప్రార్థన చేస్తావు. అవునండి, ఆయన కృపలో మనం ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడు కూడా ఆయన రక్తము చేత మనం ఏం చేయాలా? కడగబడాలి. ఆయన రక్తమే మనల్ని నిజంగా పరిపూర్ణలుగా చేస్తుంది.
ఇక్కడ మనం చూస్తే మనము ఈ యొక్క మరియా ఒక స్త్రీగా సమాజంలో తట్టుకుంటాం అనేది చాలా కష్టం. ఎందుకంటే కన్నిక అయ్యుండి ఆమె గర్భము ధరించినప్పుడు సమాజం కూడా రకరకాలుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. మరి ఒక స్త్రీగా తనకున్న లిమిట్స్ని బట్టి అప్పటికే ప్రదానం చేయబడిన ఆమె ఒకవేళ గర్భం ధరిస్తే సమాజం ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నిజమే, మనుషులు అన్నాక రకరకాలుగా ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ మరి దేవుడు అన్ని విషయాల్లో కూడా యోసేపుతో మాట్లాడుతున్నాడు, అక్కడ మరియతో కూడా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా నేను చూసుకుంటాను, నువ్వు పర్మిషన్ ఇస్తే అన్నట్టుగా ఉంది అక్కడ. చూడండి, ఎందుకంటే ముందు మరి యొక్క యాక్సెప్టెన్స్ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. అక్కడ అప్పుడు మరి ఏముందో తెలుసా? 38వ వచనంలో ఏముందమ్మ అక్కడ? అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయింది. అంటే ఏమందామా? నీ మాట చొప్పునే నాకు జరుగును. అంటే ఒక తండ్రిగా మన బిడ్డల విషయంలో మనం ఎప్పుడూ ది బెస్ట్ చేస్తాం. కొంతమంది పిల్లలు అంటారు, నానా నువ్వు ఏ సంబంధం చూసినా నేను అదే చేసుకుంటానన్నా. ఎందుకంటారు ఆ మాట చెప్పండి? భూమి మీద మా అమ్మ నాన్నకన్నా మంచి కోరుకునేవాడు ఎవడు లేడు. కాబట్టి వాళ్ళు ఏమంటారు, నానా నువ్వు ఏదైతే చేసుకోమంటావు వాళ్ళని నేను చేసుకుంటాను, అలాగే నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను అంటే బిడ్డలు అంతగా వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇస్తారు. సృష్టికర్త అయిన దేవుడు ఒక దేవదూతను పంపించి, లోకరక్షకుడు, సృష్టికి ఆధారభూతుడైన వాడు, ఆది అంతమైన వాడు ఆమె గర్భంలో రావడానికి ఆమె పర్మిషన్ అడుగుతుంటే ఆమె కొంచెం తడపటాయించింది. కానీ నాలో యోగ్యత ఏముందని, నాలో అసలుకే ఏం అర్హత నాలో ఉందని దేవుడే నన్ను వచ్చి రాజున నన్ను అడుగుతున్నాడు. ఆమె కొంచెం నేను ప్రదానం చేయబడిపోయినా బాగుండేది. ఈరోజు ప్రదానం చేయబడిన తర్వాత ఆయన ఏమనుకుంటాడో, సమాజం ఏమనుకుంటుందో, ఒకవేళ తప్పుగా వేరే అర్థం చేసుకుని మనుషులు రకరకాలుగా మాట్లాడతారు కదా. ఒక స్త్రీగా తట్టుకుంటాం చాలా కష్టం ఇలాంటివన్నీ కూడా. కానీ ఆమె ఒకటే నిర్ణయించుకుంది, ఏదేమైనా అయ్యా నీ కోసం నన్ను చంపేసిన. ఎందుకంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేసేవాడు తెలుసా? ఎవరైనా ఇలాంటి పొరపాటు చేస్తే ఆ ఇంటిలో వాళ్ళందరూ కూడా రాళ్ళతో కొట్టేసేవాడు. ఒక్కళ్ళు చేస్తే మొత్తం ఆ ఇంటికి అసలు వచ్చేది. అలాంటి సిట్యువేషన్లో ఆమె ఎంత ధైర్యంగా తీసుకుని తెలుసా? ఆమె ఏమందా మాట చూడ, మాట చదువుతున్నా, నీ మాట చొప్పున, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక అంటుంది. చూడండి, ఎందుకంటే ఆమె పర్మిషన్ ఇచ్చిన తర్వాతే దేవుడికి ఆ కార్యం అనేది చేశాడు. చూడండి, కొన్నిసార్లు ఈ రోజున నీ అంగీకారము లేకోకుండా దేవుడు నీ హృదయంలో కూడా రాడు. నీ అంగీకారం లేకోకుండా నీ హృదయంలోకి ఆయన రాడు. ప్రకటన గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు ఆ మాట. మీరు ఆ మాట చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథంలో ఆ మాట 3వ అధ్యాయం 20వ వచనం చదివితే మీకు అక్కడ కొంచెం స్పష్టంగా రాయి ఉండదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. చూడండి, అక్కడ నీ హృదయం అనే తలుపున ఆయన ఉంది. ఏం చేస్తున్నాడు ఆయన? తట్టుచున్నాను. ఎవడైనా సరే నా స్వరము విని తలుపు తీసిన ఎడల, తలుపు తీసిన ఎడల అంటే నీ హృదయమైన తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి, నేను అతని యొద్దకు వచ్చి, అతనితో నేను, అతనితో కూడా నేను, నాతో కూడా అతడును భోజనము చేయదు, నాతో కూడా అతను భోజనము చేస్తాడు. అంటే నీ హృదయమైన తలుపుని ఆయన తడతాడు. ఆయన, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు, ఈ లోకంలో నువ్వు అనేక వాటిలో ఏందో నమ్ముతున్నావు, కానీ ఎవరైతే యేసుప్రభు మీద ఆధారపడతారో, ఎవరైతే యేసుప్రభు నమ్ముకుంటారో, ఎవరైతే నిజంగా ఆయన హృదయమంతటా దాన్ని ప్రేమిస్తారో, నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. అవునండి, దేవుడు అంటున్నాడు నీ హృదయమైన తలుపుని ఆయన తడుతున్నాడు. ఈ రోజున బలవంతంగా ఆయన లోపలికి రాడు. నువ్వు కొన్నిసార్లు లాకేసుకుంటావు, నేను మానలేకపోతున్నాను, నేను చూడలేకుండా ఉండలేకపోతున్నాను, నేను ఏదో నీకు లిమిట్స్ నువ్వు పెట్టేసుకుని ఇప్పుడే మారితే మనం అసలు నిలబడగలుగుతామంటావా? ఈ వయసులో చాలా చేయాల్సినవి ఉన్నాయి, మనం చాలా ఇంకా ఎంజాయ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. మరి వీటన్నిటిని మానుకోవాలంటే మనం ఇప్పుడే కాదు, యేసు ప్రభువా ఇప్పుడే వద్దులే, నాకు 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినాక అప్పుడు నేను తలుపు తీస్తాను, అప్పుడు వద్దుగాని అంటూ ఉంటాను. అప్పుడు దాకా నువ్వు బతుకుంటావా? చాలామంది తిక్కలలో ఉన్నారు, 400 మంది యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. అక్కడ అందరి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఎవడి మీద అణుబాంబు వేసినా తెల్లారికి ఎవడు లేకం. నిజమే.
ఇప్పుడున్న అంత పవర్ఫుల్ అణుబాంబులు అండి ఈ రోజున ఉన్నాయి. ఆ రోజున ఏదో చిన్నపాటిది ఈరోజు నాగసాగి మీద ఎత్తేనే కొన్ని సంవత్సరాల దాకా భూమి మీద కనపడలేదు సరిగ్గా. ఇవాళ ఉన్న అణుబాంబుల యొక్క ప్రభావాన్ని బట్టి, ఆ రేడియోకి ధార్మిక శక్తిని బట్టి తెల్లారికి ఎవడో లేగడం, అంత పవర్ఫుల్ ఉన్నాయి ఇవాళ. చూడండి కొన్నిసార్లు, ఎందుకంటే మనిషి జ్ఞానం ఇచ్చింది ఎందుకో తెలిసే దేవుడు, ఒకను కూడా చంపుకోండి, ఒకను కూడా కొట్టుకోండి అని చెప్పేసి. అందుకే నన్ను దేవుడు జ్ఞానం ఇచ్చింది. మీరు ఫలించండి, అభివృద్ధి చెందమని దేవుడు చెప్తే ఈ సాతాను గాడు ఏం చేస్తున్నాడు? ఈ నెట్ట సంపాలా, ఎట్ట సంపాలా, ఈ లేచిన కాడి నుంచి అదే ఆలోచనలు. ఆయన కృపలో నువ్వు ముందుకు వెళ్ళకూడదని, ఆయన పరిశుద్ధ రాజ్యములో, నిత్య రాజ్యంలో నువ్వు ఉండకూడదని నిన్ను ఏదో ఒక విధంగా చంపడమే వాడు ఉద్దేశం వాడు. అందుకని దేశాల మధ్య యుద్ధాలు పెడతా ఉంటాడు, కుటుంబాల మధ్య గొడవలు పెడతా ఉంటాడు, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వస్తాయి, తోడుకోళ్ళ మధ్య మనస్పర్ధలు, అత్తగోడల మధ్య మనస్పర్ధలు, ఒకరికొకరు పండగ వచ్చినా మొహంలో చూసుకునే పని లేదు, సంతోషం ఉండదు. వాడు దొంగ. కుటుంబంలో ఎన్నో రకాలైన గొడవలు పెడతాక వాడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ సమాధానకర్త అయిన అధిపతి అయిన దేవుడు నీలో ఉంటే, ఆయన నీతో ఉంటే, నిజంగా ఆయన వైపు నువ్వు చూస్తూ ముందుకు వెళితే నిజంగా ఎంత సంతోషమో తెలుసా? అవునండి, ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకర సువార్తమానం. ఆ సువార్త ఈ రోజున ప్రకటించబడుతున్నప్పుడు మనం ఎక్కడ కూడా సిగ్గుపడకూడదు, ఎక్కడ కూడా మనము దాన్ని అవమానంగా ఫీల్ అవ్వకూడదు. నిజమే, ఎందుకంటే రానున్న రోజులు చాలా భయంకరంగా ఉంటున్నాయి. దేవుని కొరకు నిలబడే ఈ దినాల్లో మనం దేవుని భయభక్తి కలిగి ఉండాలి. లూకా సువార్త 13వ అధ్యాయంలో 25 నుంచి 28 దాకా ఒక మాట చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 25 నుంచి 28 దాకా చూద్దాం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. ఎందుకంటే దేవుడు మాట, అయ్యా మేము మీతోనే ఉన్నాం కదా, మీతో తిని తాగుతూ ఉన్నాం కదా, మా వీధిలో మీరు బోధించగా, మా ఇంటికి వస్తే మీకు పరవణం పెట్టాం కదా. దేవుడు ఎంత కృతజ్ఞత లేడు అనుకున్నారా ఏంటి? మనం చేసేది చేస్తానే ఉంటాం, మన ఇష్టాన్ని మనం చేస్తూనే ఉంటాం. ఒకటి, అందుకని ఇందాటే అది వాక్యం చెప్పింది, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలా ఉండాలి? మనము ఆయన చిత్తం మనం చేయాలి, ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి, ఆయన కొరకు నమ్మకంగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి శోధనలో కూడా దేవుని కొరకు నిలబడేవారుగా మనం ఉండాలి. నిజమేనండి. నీకు పరీక్ష వస్తుందన్న సంగతి ఆయన తెలీదా? నీకు శోధన వస్తుందన్న సంగతి ఆయన తెలీదా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడే నీ జీవితంలో ఎన్ని శోధనలు వస్తాయో, ఎన్ని పోరాటాలు వస్తాయో అన్నీ ఆయనకు ముందు తెలుసు. అందుకని ఆయన ఆదియు అంతమై ఉన్నవాడు. ఆయన ఇప్పుడు మరియకు ఆయన గర్భఫలం ఇచ్చే ముందు దేవుడు తెలీదా ఎన్ని పోరాటాలు వస్తాయి అనేది? దేవుడికి అన్నీ తెలుసు. కానీ నీ అంగీకారం కోసం ఆయన కనిపెడుతూ ఉంటాడు. నువ్వు ఏదైనా సరే నువ్వు ఓకే అనుకోకుండా ఆయన ఎప్పుడు నీ హృదయంలో రాడు. నువ్వు ఆయన ప్రేమతో నువ్వు ఆయన ఆహ్వానించాల్సిందే. ఆయన నువ్వు ఆహ్వానించేటప్పుడు ఆయన మనకు లోపల ఉండాలంటే ఆయనకి ఇష్టం లేని ఏం చేసేయాలి? నువ్వు లోపల నుంచి తీసేసుకోవాలి. అప్పుడు దాకా నీ హృదయంలో చాలా ఉండొచ్చు దేవునికి ఇష్టం లేని. వీటన్నిటిని ఏం చేయాలా? ఆయన లోపల రావాలంటే. జక్క ఏం చేశాడు చెప్పండి? అయ్యా, నేను ఎవరి యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఏం చేస్తాను? 4 గంటలేనో తిరిగి నా ఆస్తిలో సగము. ఎందుకంటే తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. యేసు ప్రభువు జక్కయ్య ఇంటికి వెళ్ళక ముందే తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు. అందుకని జక్కయ్య యొక్క విధేయతను బట్టి తన ఇంటి వారికి ఏమొచ్చింది? ఆ రక్షణ, ఆ రక్షకుడు ఆ ఇంటిలోకి వెళ్ళాడు రోజున. అవునండి.
ఆ రక్షకుడు జక్క ఇంట్లోకి వెళ్ళినట్లుగా నీ ఇంటిలోకి రావాలన్నా, నీ హృదయంలోకి రావాలన్నా నీవు కూడా ఏం చేసుకోవాలా? వాటిని తీసివేసుకోవాలా. దేవునికి ఇష్టం లేనిది మనలో ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి కూడా మనం ఏం చేయాలా? తీసివేసుకోవాలి. నిజమే, ఈ రోజున ప్రభుత్వం వారు కొత్త కొత్త చట్టాలు తెస్తున్నారండి. ఈ రోజున మీరు హిందువులుగా ఇంకా కొనసాగితే మీకు ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేది మీకు ఉండవు అని చెప్పేసి, ఇలాగూ రకరకాలుగా బాప్తీసాలు మీరు తీసుకోకూడదు, ఇలాగూ మీరు క్రైస్తవులుగా ఉంటే మీకు ఆ బెనిఫిట్స్ ఉండవని చెప్పేసి రకరకాలైన ఇప్పుడు చట్టాలు ఈ మధ్య చాలా వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి చెప్పండి? నిజమే, మరి దేవుని మందిరానికి వస్తున్న మన జీవితాల్లో కొన్నిసార్లు మనం చాలా దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని కొరకే బ్రతకాలనుకుంటాం. ఇంకా పైగా ఒక ఆయన చెప్పాడు, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఎప్పుడు వరకు అంటండి? ఊపిరాగే వరకు అంట. అసలు పాడేది నిజమా అబద్ధాలు? మనం చెప్పండి. గుండె మీద చేసుకుని పాడితే మనం పాడేది అబద్ధాలు. అసలు పాడేది ఏదో పాపాన్ని రాయిచాడు, మనం ఏదో ఆవేశంలో కొన్నిసార్లు ఆత్మావేశంతో కొన్నిసార్లు పాడతాం, కానీ నిలబడగలుగుతున్నామా? మరి ఎంత అవమానాన్ని తట్టుకుందో తెలుసా? సమాజం ఎవరు ఏమన్నాయా? నిజంగా నన్ను ప్రేమించి నన్ను కోరుకుని నన్ను ప్రభా నాకు శుభవార్త చెప్పడానికి నా దగ్గరికి వచ్చావా? నాకన్నా గనులైన వారు ఎంతమంది ఉన్నారా? నాకన్నా యోగ్యులైన ఎంతమంది ఉన్నారయ్యా? ఈ కృప నిజంగా నాకు ఇచ్చావా? ఏది ఏమైనా నీ కొరకు నిలబడతానయ్యా అని నిజంగా ధైర్యంగా మాట చెప్పగలిగింది. నిజమేనా? ఎందుకు తెలుసా? ఈ రోజున ఉన్న సిట్యువేషన్లో దేవుని కొరకు నిలబడాల్సిన వల్ల సమయం వచ్చినప్పుడు మనం నిలబడాలి. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 26వ వచనం చదువునాను ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనా సరే నా యొద్దకు వచ్చి తన తండ్రిని అంట, తల్లినంట, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణంతో సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరి ఈ మాట చెప్తుంటే ఇంకా మన ఇంకా ఉద్యోగాల సంగతి దేవుడికి ఎరుగా. అమ్మ నాన్న కన్నా ప్రేమించేవాళ్ళు ఎవడ లేడని చెప్పింది అక్కడ. ఎందుకంటే దేవుని కొరకు అన్ని త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుని కొరకు సమస్త విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున వాళ్ళ ప్రాణాల సహితం కూడా తృణప్రాయంగా ఎంచుకున్నారండి. వాళ్ళ విశ్వాస వీరులు. ఇంకో మాట మీరు చూపిస్తాం. 9వ అధ్యాయంలో చూడన్న మాట 23 నుంచి చదువునాను ఒకసారి. 9వ అధ్యాయం 23 నుంచి కూడా లూకాసు వార్త. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా సరే నన్ను వెంబడింపుకొని తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింప ప్రతిదినము కూడా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును రక్షించుకునేవాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చి
నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడివాడేవాడు వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగిన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. చాలు. చూసారు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఎవడైనా సరే నన్ను వెంబడింపగొనేలా తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము కూడా తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. ప్రతిరోజు కూడా ఒక క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నప్పుడు ప్రతి దినము కూడా ఒకటి నేను చెప్తున్నాను, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలంటే నీకు శోధన కంపల్సరీగా నీకు ప్రారంభమవుతుంది. దేవుని కోసం నేను బ్రతకాలి నువ్వు నిర్ణయించుకున్న రోజున నీకు పోరాటాలు మొదలవుతాయి. ఇంట్లోనన్నా మొదలవుతాయి, బయట అనారోగ్యం అన్నా ఏదో మొదలవుతూ ఉంటాయి. చాలామంది చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలని తీర్మానించుకున్న రోజునే పోరాటం. నీ జీవితంలో నిన్ను ఎలాగైనా సరే దేవుని దగ్గర వెళ్ళనివ్వకోకుండా అపవాది నిన్ను రకరకాలుగా వాడు శోధిస్తూ ఉంటాడు. వాడి శోధకుడు. నువ్వు దేవుని రాజ్యంలో వెళ్ళడం వాడి ఇష్టం ఉండదు. నువ్వు దేవునితో పాలు పంపులు పొందడం వాడికి ఇష్టం ఉండదు. దేవునితో యుగయుగాలు జీవించడం వాడికి ఇష్టం ఉండదు. వాడికి ఎట్టాకు నిత్య నరకమే, వాడికి వాడి అనుచరులకి. వాడి ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని స్వరూపంలో సృజించబడిన నిన్ను నన్ను కూడా నిత్య నరకాన్ని తీసుకెళ్లాలని వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు, అన్ని రకాల ప్రయత్నం చేస్తాడు. సామాన్యం కాదు దేవుని కొరకు నిలబడటం అనేది. అందుకన్నాడు, ఎవడైనా సరే తను వెంబడింపగోడువాడు తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము కూడా తన సిలువనెత్తుకు నన్ను వెంబడించాల. తన ప్రాణాన్ని రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమే ప్రాణాలను పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకోడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు ప్రాణం వదిలేసినా యుగ యుగాలు ఉండి ఆ నిత్య రాజ్యంలో నువ్వు ప్రభుతో ఉంటావు. ఆ రాజ్యములో మనం ఉండాలంటే చూడండి, దేవుని కొరకు మనం నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు నిలబడాలి. అర్థమవుతుందా? నీ పరీక్ష నువ్వే రాయాలా, నా పరీక్ష నేనే రాయాలా. చిన్నపిల్లడు పరీక్ష నువ్వు రాస్తావు అని గొప్ప అనుకుంటావు. కొన్నిసార్లు అబ్బా ఈజీ ఊదేశానంటారు పిల్లలు. అది నీ పరీక్ష నువ్వు రాయాలా. నీకు వచ్చిన సిట్యువేషన్లు బట్టి, నీకున్న పరిస్థితుల్లో నీకు మనిషికి వచ్చినంత కోపం వస్తుంది కొన్నిసార్లు దేవుడు అంటాడు తగ్గించుకోవాలా, నా ప్రేమ నీలో ఉంచాను తగ్గించుకో అంటాడు. నీకేం కొన్నిసార్లు ఆ ఉన్న సిట్యుయేషన్ బట్టి మామూలుగా రాదు కోపం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ఓర్పు, అసహనము, దీర్ఘశాంతము, దేవుడిచ్చే ప్రేమ నీలో కనపడాలని దేవుడు చూస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు క్షణికావేశంలో జరిగిన సంఘటనలో కొన్నిసార్లు కొంతమందిని చాలా ప్రమాదాల్లో తీసుకెళ్ళిపోయాను. అందుకని కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు వెంటనే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. పక్కకి వెళ్ళిపోవటం అంటే ఎక్కడో వెళ్ళి కూర్చోమని కాదు నేను చెప్పేది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు కొంచెం నువ్వు కంట్రోల్ చేసుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రభా, నిజంగా నేనే తట్టుకోలేను, కానీ నీ ప్రేమ, నీ సాత్వికము, నీ ఓర్పు నాకు కావాలయ్యా. ఎందుకంటే ఆయన మొహం మీద ఉమ్మేసినోడు, మొహం మీద గుద్దినోడు కూడా, నిన్ను గుద్దినోడు ఎవడో చెప్పు, ఉమ్మేసినోడు చెప్పమంటే ఆయన తెలీదా? ఎవడో ఎక్కడో ఉన్న బాదం చెట్టుకు ఉన్నవాడు అంజూరుపు చెట్టు దగ్గర ఉన్నవాడిని చూశాను అంటే నిన్ను చూడ్డాయినా ఆయనకు అన్నీ తెలుసు. అందుకని దావీదు అంటాడు, అయ్యా నేను నా మనోట్ల మాటలు బయటికి రాకముందే నా గురించి నీకు అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు మన గురించి. మన కొత్తగా ఏం చెప్పవసరం ఆయనకి. చూడండి, ఎందుకంటే ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. అందుకని మన యొక్క పర్మిషన్ కోసం ఆయన చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ప్రతి దినము కూడా ఆ సిలువను ఎత్తుకునేటప్పుడు తట్టుకునే శక్తి కూడా ఇవ్వమని అడగాలి దేవుణ్ణి. ఎందుకంటే కొన్నిసార్లు అనుకోవచ్చు, అయ్యా యోబు కూడా రావేమో ఎన్ని కష్టాలు అయ్యా నాకే వస్తుంది అంటారు కొంతమంది. నిజమే, యోబు కష్టం యోబుదే, నీ కష్టం నీదే. యోబు సిట్యువేషన్ అసలు మనకు ఊహించలేము కూడా. అలాంటి అసలు ఎవడ నిలబడలేము కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి. భూమి మీద అతను వంటి వాళ్ళు ఏంటంటే ఇంకా నీళ్ళు నాలో ఎవడ దొరుకుతాడు చెప్పండి. ఇక దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు, భూమి మీద అతను వంటి వాడు లేడు. అందుకని అతనికి ఒక పరీక్ష ఇచ్చాడు. ఈరోజు నీకు వచ్చిన పరీక్ష నువ్వు నిలబడితే దేవుడు ధైర్యంగా నా కుమారుడు యోబుని చూసామన్నట్టుగా నిన్ను గురించి రేపొద్దున దేవుడు రేపొద్దున ధైర్యంగా చెప్పగలుగుతాడేమో. అలా ధైర్యంగా చెప్పగలిగిన ఆ మెట్టు మనం సంపాదించుకోవాలి. ప్రతి శోధన కూడా జయించడానికి శక్తి ఆయన ఇస్తాడు. పరీక్ష పెట్టినోడు ఆయనకి జయించడానికి శక్తి కూడా నీకు ఇస్తాడు. రోగం పెట్టినోడు రోగం తీయలేడా? ఆయనకి ఏదైనా సాధ్యమే, కానీ నీ రెస్పాన్స్ ఆయన చూస్తాడు. నీ ఆహభావాలు, నీ యొక్క పరిస్థితి, నువ్వు ఎక్కడ పరిగెత్తున్నావా, నీకున్న పరిస్థితులను బట్టి ఆయన ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాడు. ఆయన
అందుకని దయాప్రాప్తురలా నీకు శుభమని చెప్పిన శుభవార్త చెప్పిన ఆయన ఆమె పర్మిషన్ తీసుకుందంటే తెలుసా, ఆమె ఎన్ని సిట్యువేషన్ల గురించి ఆలోచించి ఉంటుందో. ఒక కన్యకగా నిజంగా ఆ రోజుల్లో పరిస్థితులు బట్టి మరి ఎంత అంటే నిజంగా సమాజంలో ఆ ఇంటి వారందరూ కూడా నిందించేస్తారు, ఇంటి వారందరూ రాళ్ళతో కొట్టేస్తారు. ఏది ఏమైనా కానీ ప్రభా, నన్ను ప్రేమించి నా కొరకు ఇలాగ లోక రక్షకుడు నా గుండి ఆయన వస్తాడంటే దానికి నేను సంతోషం. ఎందుకంటే ఈ పరీక్షలో నిలబెట్టేది నువ్వే. దేవుని సన్నిధిలో తన అంగీకారం తెలియజేసినప్పుడే నిజంగా దేవదూత ఎంతో సంతోషించాడు, దేవుడు ఎంతో సంతోషించాడు. ఈ రోజున నీకు వచ్చిన నాకు వచ్చిన పరీక్షలో కూడా ఇక్కడ గనక ఒకవేళ తూచి గీచని సాగొచ్చేమో కానీ ఇలాంటి తూచులు అక్కడ కుదరవు. ఆటలో ఉంటాయి తూచులు చూసారా, అట్లా ఇక్కడ కుదిరినట్టుగా అక్కడ కుదరవండి. పొద్దున ఇక్కడ నువ్వేమని ఒప్పుకుంటావో ఇక్కడ ఏమంటావు చూసావా, అందుకన్నాడు 26లో, నన్ను గూర్చియు ఏమన్నాడు, నా మాటలు గూర్చియు సిగ్గుపడి వాడు ఎవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు ఆయన కూడా సిగ్గుపడతాడు. అసలు మీ ప్రార్థనకి వెళ్ళమండి, మా ఇంట్లో చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయి, ఎన్ని పటాలు ఉన్నాయో చూడండి. సిట్యువేషన్ వస్తుంది, అందరికీ అలా వస్తుందని చెప్తలేదు నేను. కొన్నిసార్లు నీకు వచ్చే పరీక్షలు నీకు వస్తుంది కొన్నిసార్లు. అలాంటి సమయంలో దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? చూడండి, దేవుడిచ్చే పరీక్షలో నిలబడాలంటే నీ అంగీకారం అవసరం. అందుకన్నాడు, ఎవడైనా సరే నన్ను వెంబడింపి గొర్రెల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము కూడా తన సిలువనెత్తుకు నన్ను వెంబడించాలి. అవునండి, భక్తి అంటే మాటలు కాదండి. యేసు ప్రభు యొక్క మార్గం అంటే మామూలు కాదండి. సిలువ లేకుండా క్రైస్తత్వమే లేదు. ఆ సిలువను ఆయన మోసినట్లుగా ప్రతి దినము కూడా కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, అనేక రకాలైన శోధనలు కూడా నువ్వు వెళ్ళాల్సిందే. యేసు ప్రభువే తెలుసుకున్నావు మాకు అన్ని ఆశీర్వాదాలు అనుకునేది ఒక శుద్ధ అబద్ధం. నిన్ను శుద్ధ సువర్ణంగా చేయటానికి అనేక పరీక్షలు కూడా నిన్ను పంపిస్తాడు. ఆ రాజ్యంలో మనం ఉండాలంటే నువ్వు దేవుని కొరకు నమ్మకంగా నిలబడేవాడికి ఉండాలా. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా ఆ దినమందు మరియతో మనం మాట్లాడినట్లు అయ్యా ఆమెకు శుభవచనం తెలియజేసినట్లుగా ఈ రోజున ప్రభా నీ శుభవార్తను మాకు ఇస్తున్నందుకు వందనాలయ్యా. నీ రాజ్యములో మేము ఉండాలని అయా, నిత్యము ఉండే ఆ రాజ్యంలో మేము ఉండాలంటే మేము కూడా ప్రతి దినము కూడా తన సిలువనెత్తుకు నన్ను వెంబడించాలన్న ప్రభా. మరియ అంగీకారాన్ని ప్రభా నాయన నువ్వు తీసుకున్నావు ప్రభా. ఈ రోజున ప్రభా నన్ను నమ్మి అయా నాకు వాక్యాన్ని ఇచ్చావు, నన్ను నమ్మి ప్రభా నీకు సేవకుని ఇచ్చావు, నన్ను నమ్మి నాకు ఒక ఆలయాన్ని ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. యోగ్యత లేని నా జీవితాల్లో ప్రభా ఎన్నోసార్లు ప్రభా కుక్క వలె, ఒక పంది వలె ప్రభా ఎన్నోసార్లు ప్రభా నీకు విరోధంగా జీవించిన నా జీవితంలో కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రభా గడపటానికి నాకు మాటి మాటికి ఇస్తున్న తరుణాలు బట్టి వందనాలు. యోగ్యుడను గనుడని కాదు కానీ కేవలం నీ కృప చొప్పున ప్రభా నాకు ఇస్తున్న సమయాన్ని బట్టి, తరుణాలు బట్టి, అలాగే నీ వాక్యము హెచ్చరికలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. మరణం వరకు నమ్మకంగా నేను వెంబడించి నేను గణపరిచే జీవితాలు మాకు దయచేయి ప్రభా. తండ్రి నాయన మరి ఎలాగైతే ప్రభా ప్రతి ఒక్క శోధన, ప్రతి ఒక్క శ్రమలో ప్రభా ఆ దినమందు ఉన్న పరిస్థితులను బట్టి ప్రభా తను ఎంతగా నీ కొరకు నమ్మకంగా నిలబడింది ప్రభా. నాయన దేవా నీ ప్రణాళికలో ప్రవక్తల నెరవేర్పును బట్టి ప్రభా ఆ బిడ్డను కోరుకున్నట్లుగా అయా దావీదు వంశము నుండి ప్రభా వస్తాడన్నట్లుగా దావీదు కుమారుడిగా నువ్వు పిలువబడినావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా తండ్రి. నీ ప్రియ కుమారులుగా అయా నాయన నీ సన్నిధిలో మేము కూడా ప్రభా మరణ వరకు నమ్మకంగా నిలబడే ధన్యత మాకు దయచేయండి. మా చేయి పట్టుకుని మీరు నడిపించండి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోక ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు సాగేవారుగా మా గురి, మా గమ్యము నీవని ప్రభా నీ వైపు చూడాలి కానీ మనుషుల వైపు చూడనివద్దు ప్రభా. తండ్రి నీ సన్నిధి మాతో ఉంచండి. నీ వాక్యం మాలో భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.